ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకోబోతున్నాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిఫైన వాడు మీ మధ్యను సంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో ప్రభు యోహాను గారికి కనపరిచినటువంటి ఈ దర్శనంలో మరి పెర్గమ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాగో ఇందులో మనం చూస్తున్నామంటే సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అంటున్నాడు. పెర్గమము అనే సంఘము ఇది ఎక్కడ ఉందంటే సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో ఉన్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి మరి సాతాను కాపురమున్న ఆ స్థలములో నీవు నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయినటువంటి అంతిఫై అయిన వాడు మీ మధ్యన సంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ మంచి సాక్ష్యమే మనం చూస్తున్నాం పెర్గమ సంఘాన్ని గురించి. అంటే పెర్గమ సంఘము సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎలా ఉందంటే యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే మరి పెర్గమ సంఘములో అంతిఫై అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్నాడు. ఈ యొక్క అంతిఫై అనే వ్యక్తి మరి ఇంకెక్కడా కూడా కనపడడు బైబిల్లో. కాబట్టి ఈ చోటనే ఈ యొక్క అంతిఫై అనే వ్యక్తి కనపడుతున్నాడు. కాబట్టి ఇతడు యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు పెర్గమ సంఘము ఉన్నటువంటి స్థలములోనే ఇక్కడ మీ మధ్యను సంపబడిన దినములలో, అంటే అంతిఫై అనే వ్యక్తి మరి ఆ యొక్క సంపబడ్డాడు. ఆ దినాలలో సంపబడిన గల కారణం ఏంటంటే ఇది ఈ యొక్క పెర్గము సంఘము సాతాను సింహాసనం ఉన్న స్థలం. అంటే అక్కడ చక్రవర్తులే దేవుడుగా ఆరాధింపబడాలనే ఉద్దేశం వారు కలిగి ఉన్నారు. ఆ యొక్క రోమా చక్రవర్తులు కానీ ప్రాంతాలను పాలించిన చక్రవర్తులందరూ కూడా వేరే దేవుడు లేడు, మేమే దేవుళ్ళము, కాబట్టి మీరు మమ్మల్ని పూజించాలి, ఆరాధించాలి అనేటటువంటి ఈ స్వభావము అక్కడ కలిగింది. ఇలాంటి పరిస్థితిలో ఈ పెర్గము అనేటటువంటి సంఘము ప్రభునందు విశ్వాసాన్ని కలిగి ఉంది. ఆ దినాలలోనే అంతిఫై అనే వ్యక్తి ఏం చేయబడ్డాడని చంపబడ్డాడు. అయితే అలాంటి సమయంలో ఈ పెర్గమ సంఘము ప్రభునందు మంచి విశ్వాసాన్ని, మంచి పట్టుదలను కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ప్రభు ఈ పెర్గమ సంఘాన్ని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, నీవు నా నామమును గట్టిగా చేపట్టినందున నీవు నీ విశ్వాసాన్ని విసర్జింపలేదు. ఎందుకంటే నా నామాన్ని గట్టిగా చేపట్టుకున్నందువల్ల, అంటే నా నామాన్ని కలిగి ఉన్నందువలన నీవు విశ్వాసాన్ని కోల్పోలేదని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క నామాన్ని మనం కలిగి ఉండాలండి. మన ఆరాధనలో, మన ప్రార్థనా జీవితంలో, మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క వర్తమానము మనం చూస్తే నీవు నా నామమును గట్టిగా చేపట్టాలనే ఉద్దేశము ప్రభు కలిగి ఉన్నాడు. అంటే మొదట దేవుని యొక్క నామాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని నామము మన ద్వారా ఇతరులకు తెలియపరచబడాలి. ఈ లోకానికి యేసుక్రీస్తు నామము తెలియపరచబడాలి మన ద్వారా. యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే మరి పైనామమని మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఉన్నతమైన నామము, పరిశుద్ధమైన నామము, రక్షణ గల నామము. కాబట్టి దేవతలందరిలో కంటే కూడా మరి మహాత్మ్యము గల మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయన నామాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన నామాన్ని గట్టిగా చేపట్టాలనేటటువంటి విధానం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన నామాన్ని గట్టిగా కలిగి ఉండాలి. కాబట్టి అప్పుడు మనం విశ్వాసములో బలము కలిగి ఉంటాము. కాబట్టి ఇక్కడ పెర్గమ సంఘాన్ని గురించి ప్రభు తెలియచేస్తున్న విషయం అదే. కాబట్టి ఈ యొక్క అంత్య దినాలలో మనము గట్టిగా చేపట్టవలసిన విషయాలు ఏంటంటే
ఎట్టి శ్రమలో కానీ, ఎట్టి హింసలో కానీ, ఎట్టి వేదనలలో కానీ, ఎలాంటి కరువు కాలంలో కానీ, కష్టకాలంలో కానీ యేసుక్రీస్తు నామాన్ని విసర్జింపకూడదు. మరి సాతాను సింహాసనం ఉన్నటువంటి మరి ఆ దినాలలో మరి పెర్గము ప్రభునామాన్ని కలిగి ఉంది. అంతిపయ అనేటువంటి వ్యక్తి చంపబడినటువంటి దినాలలో కూడా ప్రభునామాన్ని కలిగి విశ్వాసాన్ని వదులుకోలేదన్నమాట. కాబట్టి నా నిమిత్తము జనులు మిమ్ములను హింసించి, మిమ్ములను నిందించి, మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించాలే కానీ, మీరు ఆనందించాలే కానీ మీరు మరి వాడిపోకూడదనేదే దేవునికి ఉద్దేశం. కాబట్టి అంత్య దినాలలో ప్రభునామాన్ని మనం గట్టిగా కలిగి ఉండాలి. అనగా యేసుక్రీస్తు నామాన్ని మనము మన యొక్క హృదయంలో స్థిరంగా కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని కూడా కలిగి ఉండాలి. ఆయన నామాన్ని మనం తెలుసుకొని ఆయన నామాన్ని కలిగి ఉండటమే కాదు, కానీ ఆయన వాక్యాన్ని కూడా మనం కలిగి ఉండాలండి. ఎందుకంటే ఆయన వాక్యము దొరకని దినాలు రాబోతున్నాయి. అవే కరువు దినాలుగా చెప్పబడుతున్నాయి, అవే కష్ట దినాలుగా చెప్పబడుతున్నాయి, అవే సువార్త మూయబడే దినాలుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి అప్పుడు మరి ఆయన వాక్యాన్ని ప్రకటించేవారు ఉండరు, ఆయన యొక్క మరి వాక్యాన్ని వినేవారు కానీ చెప్పేవారు కానీ ఉండరు. కాబట్టి మరి ఈ యొక్క దినాలలోనే ఆయన యొక్క వాక్యాన్ని కూడా నువ్వు గట్టిగా కలిగి ఉండాలి. ఈ దినాన నీ వాక్యాన్ని నేర్చుకోకుండా ఏదేదో నేర్చుకుంటే ఏం ప్రయోజనం? నీ బ్రతుకు తెరువు కొరకు ఏదో నేర్చుకుంటే ప్రయోజనం ఏంటి? బ్రతకడానికి మరి కోటి విద్యలంట, కానీ బ్రతకడానికి ఒకటే విద్య. కాబట్టి యేసుక్రీస్తు అనే నామాన్ని కలిగి ఉండాలి, యేసుక్రీస్తు అనే వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. ఈ విషయము తీతు పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడింది. తాను హితబోధ విషయమై, హితబోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఈ యొక్క అంత్య దినాలలో బోధలు ఎలా ఉన్నాయంటే మీకే తెలుసు, నేను దాని గురించి చెప్పనక్కర్లేదు. అయితే బోధ ఆరోగ్యకరంగా ఉంటే మంచిది, ఆనందకరంగా ఉంటే సంతోషించొద్దు, ఆనందించొద్దు. లేకపోతే షలోక్తులుగా ఉంటే వాటిని లెక్క పెట్టొద్దు. బోధ ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. హితబోధ అంటే మూలవాక్యంలో ఏముందంటే ఆరోగ్యకరమైన బోధ. కాబట్టి ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకును, మనము దేవుని వాక్యము చేత హెచ్చరింపబడాలి. మనము దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం చేత మన జీవితము హెచ్చరింపబడుతుంది, మన జీవితము భద్రపరచబడుతుంది. దేవుని వాక్యమును కలిగి ఉండుట వలన మనకు ఆరోగ్యం లభిస్తుంది. ఎవరో మనకు ఆరోగ్యం ఇవ్వరండి. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉంటే మన మనసు ఆరోగ్యంగా ఉంటుంది, మన హృదయం ఆరోగ్యంగా ఉంటుంది, మన దేహం ఆరోగ్యంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా ఉన్నా కానీ దాని గురించి చింతించనక్కర్లేదు. ఎందుకంటే భౌతికం అనేది క్షయమైనటువంటిది, అంటే నశించిపోయేటటువంటిది. ఒక దినాన మరణిస్తాం, కానీ ఒక విశ్వాస యొక్క మరణాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే నిద్ర వంటిది. నిద్ర అంటే అది స్వాస్థ్యమైనటువంటిది కాదండి, టెంపరవరీ, అంటే తాత్కాలికమైనటువంటిది. నిద్రపోయిన వ్యక్తి మళ్ళా లేస్తాడు, కానీ చనిపోయిన వ్యక్తి మరి ఎన్నడూ కూడా లేవడనే విషయము మనకు తెలుసు. దేవుని యొక్క వాక్యం ఆ విషయాలని బోధిస్తుంది. అంటే మరణం అనేది పర్మనెంట్, కానీ నిద్ర అనేది తాత్కాలికము. కాబట్టి విశ్వాస జీవితానికి మరణం సంభవించిందంటే అది తాత్కాలికమే, కానీ మరి అవిశ్వాస జీవితానికి మరణం వచ్చిందంటే అది పర్మనెంట్, అంటే అది నిరంతరము కూడా ఆ మరణము ఆ జీవితాన్ని ఏలుతుంది. అవిశ్వాసి అగ్నిలో కాల్చబడతాడు, నరకములో వేయబడతాడు, చాలా వేదన పడవలసి వస్తుంది, చాలా బాధపడవలసి వస్తుంది. కానీ విశ్వాసి యొక్క మరణం అలా ఉండదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకునేవాడునై ఉండవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నామాన్ని మనం కలిగి ఉండాలండి. ఒక విశ్వాసి అయినప్పుడు యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉండాలి, గట్టిగా కలిగి ఉండాలి, హృదయంలో ఉండాలి, నీ నోట మాటలలో ఉండాలి, నీ ప్రవర్తనలో ఆయన నామము బయలుపరచబడాలి. అంత మాత్రమే కాకుండా క్రీస్తు వాక్యమును కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యమును కలిగి ఉంటే నీవు ఆరోగ్యంగా ఉంటావు. నేను ముందే చెప్పాను, నీ మనసు ఆరోగ్యంగా ఉంటుంది, నీ హృదయం ఆరోగ్యంగా ఉంటుంది, నీ శరీరము కూడా 99% ఆరోగ్యంగానే ఉంటుంది దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే.
కాబట్టి నీవు ఆరోగ్యంగా ఉంటావు. అయితే ఈ యొక్క వాక్యాన్ని కలిగి ఉండటం వలన జనులు దురద చెవులు గలవారై ఉన్నారు. అట్టి దురద చెవులు గలవారు వినలేరు. అట్టి హృదయం మందంగా తయారైన వారు కూడా గ్రహించలేరు. హృదయం ఎందుకు మందంగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుందంటే క్రొవ్వు చేత హృదయం మందమవుతుందని. కాబట్టి అందుకనే వారు గ్రహించలేరు. ఆ కారణం చేత జనులను హెచ్చరించుటకు, ఎందుకంటే దురద చెవులు గల జనులను హెచ్చరించుటకు, క్రొవ్విన హృదయాలని హెచ్చరించుటకును దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. నీవు కలిగినటువంటి నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి, నీవు కలిగిన యేసుక్రీస్తు యొక్క వాక్యమును బట్టి జనులను హెచ్చరించుటకు అది నీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాటలను ఖండించుటకును. మరి ఈ లోకములో అపవాది ఏ విధంగా ఈ శ్వాస జీవితం మీద అటాక్ చేస్తుందంటే, ఎదుర్కొంటుందంటే అది చెప్పరానంత రీతిలో ఎదుర్కొంటుందన్నమాట. అయితే అపవాదిని ఎదుర్కొనుటకు ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తున్నారు, అంధకార శక్తులను, అపవాది శక్తులను ఎదుర్కొనుటకు మీరు సర్వాంగ కవచములను ధరించుకోవాలి అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క సర్వాంగ కవచములలో ప్రధానమైనటువంటి దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని నీవు ధరించుకుంటే అపవాది నిన్నేమీ చేయదు, వ్యాధి నిన్నేమీ చేయదు, సమస్యలు నిన్నేమీ చేయవు, లేతే బాధలు నిన్నేమీ చేయవు, శత్రువు నిన్నేమీ చేయలేదు. కాబట్టి నీవు దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలని నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి ఎదురాడు వారి మాటలను ఖండించుటకు శక్తి గలవాడవగదు. కాబట్టి శక్తి గలవాడవగనట్లు ఉపదేశమును అనుసరించి, దేవుని యొక్క వాక్యమే ఉపదేశం. దేవుని యొక్క వాక్యాన్ని దానిని వివరించి చెప్పినప్పుడు అది ఉపదేశంగా తయారవుతుందన్నమాట. ఆ యొక్క ఉపదేశాన్ని అనుసరించినట్లయితే ఆ బోధ నమ్మదగినది. ఏ బోధన నమ్ముతున్నావు? మభ్యపెట్టే బోధన, లేకపోతే దేవుని యొక్క వాక్యము లేని బోధన, కల్పనా కథలన? కాబట్టి మనము గ్రహించాలి. కాబట్టి ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. అంటే బోధ అంటే ఏంటంటే బాధకరంగా ఉండకూడదు. ఈనాడు బోధ చాలా బాధకరంగా ఉంటుంది. ఎప్పుడు ఆ పాస్టర్ గారు ఎప్పుడు ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తారనేటటువంటి ఆలోచన విశ్వాసులలో ఎందుకు కలుగుతుందంటే ఆ బోధ దేవుని వాక్యాన్ని అనుసరించలేదు, హితబోధగా లేదు, ఆ బోధ ఆరోగ్యకరమైనదిగా లేదు. కాబట్టి అది ఖండించేదిగా లేదు. ఎలా ఉందంటే మరి అది ఇక్కడ చెప్పబడినట్లుగా నమ్మదగిన బోధగా లేదన్న. నా ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. ఇదండి దేవుని వాక్యాన్ని ఎందుకు కలిగి ఉండాలంటే మరి దేవుని వాక్యమే నమ్మదగిన బోధ. దేవుని వాక్యము లేని బోధ నమ్మదగినది కాదు. ఎందుకంటే అందుకనే ప్రతిసారి కూడా దేవునికి వాక్యము అది చెప్పబడాలి. ఆ బోధలో దేవుని వాక్యం కనపరచబడాలి. దేవుని వాక్యము లేని ఉపదేశాలు, దేవుని వాక్యము లేని బోధలు అవి నమ్మదగిన బోధలు కావండి, నమ్మదగిన ఉపదేశములు కావండి. ఆ యొక్క దేవుని వాక్యము లేనటువంటి బోధ కానీ ఉపదేశము కానీ అది మరి జనులను హెచ్చరించలేదు, లేకపోతే మరి ఎదిరించు వారిని ఖండించలేదు. శక్తి లేనిదై ఉంటుంది, నిస్సత్తువు కలిగినటువంటిది, దానివలన ఫలం ఉండదు. అందుకనే మనము పట్టుకొనవలసినటి వాటిని గురించి మనం చూస్తే యేసుక్రీస్తు నామాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ఆయన వాక్యమును మనము గట్టిగా పట్టుకోవాలి. అంటే ఆయన వాక్యమును కలిగి ఉండాలి. ఒక విశ్వాసిగా, ఒక దైవజనులుగా, దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని కలిగి ఉండకపోతే అది మరి మనము శక్తి లేని దేవుని పిల్లలమని చెప్పాలండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నువ్వు బాగా రాత్రనక పగలనక నువ్వు నేర్చుకో. కాబట్టి అది నిన్ను ఒక శక్తిమంతునిగా తయారు చేస్తుంది, శక్తిమంతురాలుగా చేస్తుంది. నీ మీద ఎదురాడేటటువంటి వ్యాధులను కూడా అది ఏం చేస్తుందంటే పారద్రోలుతుంది. నీ మీదకి వచ్చే సమస్యలను కూడా దేవుని వాక్యం వలన నీవు ఆ సమస్యలను పారద్రోలవచ్చు. మరి మరణకరమైన విషయాలను కూడా నువ్వు జయించవచ్చు. లేకపోతే నువ్వు నీ మీదకి వచ్చేటటువంటి అపవాది శక్తులను కూడా, అంధకార శక్తులను కూడా జయించవచ్చు. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటున్నావా? అంత్య దినాలలో యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉంటున్నావా? ఆ రక్షణ గల నామాన్ని కలిగి ఉంటున్నావా? చూడండి, ఈ సమాజంలో
బయటికి వెళ్ళాక యేసుక్రీస్తు నామాన్ని గురించి చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నావా? ఆయన బిడ్డవని చెప్పుకోవడానికి చిగ్గుపడుతున్నావా? లేకపోతే ఒక రహస్య క్రైస్తవురాలుగా జీవించాలని ఇష్టపడుతున్నావా? ఎందుకంటే నీ శ్వాసము బహిర్గతము కావాలి. నీవు కలిగి ఉన్న దేవుని వాక్యమును బట్టి నీవు శక్తిమంతురాలుగా మారాలి అంత్య దినములలో. ఎందుకంటే ఇది నిన్నేం చేస్తుందంటే ఒక నూతన శక్తిగా తయారు చేసి దేవునికి రాజ్యములో నిన్ను నిలబెడుతుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో నీవు ఉంటావు. కాబట్టి ఈ లోకములో నీకెదురయ్యే ఏ సమస్య, ఏ వ్యాధి, ఏ దుష్టశక్తి నిన్నేమీ చేయలేదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే నిరీక్షణను కూడా మనం కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన అది నిశ్చలముగా పట్టుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన నామాన్ని మనము విశ్వసించినప్పుడు, మనము ఆయనతో నిబంధన చేసినప్పుడు, చూడండి మనము ఆరంభంలో ఎలా ప్రారంభించాం, ఇప్పుడు ఈ రోజున ఎలా ఉన్నాం. అబ్రహాము దేవుని నమ్మాడండి, అతడు నీతిమంతుడిగా చేయబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మాడండి, అతడు విశ్వాసులకు తండ్రిగా కనపడ్డాడు. భూమి అందంతటిలో అతడు ఆశీర్వాదపడ్డాడు. భూలోకంలోనికి ఆశీర్వాదం వచ్చిందంటే అబ్రహాము మూలంగానే వచ్చిందని మనం చెప్పాలి. ఆదాము వలన శాపం వస్తే, పాపం వస్తే, మరణం వస్తే, అబ్రహాము వలన యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు. ఎందుకంటే అబ్రహాము నమ్మిన నమ్మకం అలాంటిది, అబ్రహాము ప్రభు మార్గంలో నడిచిన విధానం అలాంటిది, అబ్రహాము ప్రభువునందు జీవించిన జీవితం అలాంటిది. కాబట్టి అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని పరిపూర్ణంగా నమ్మాడు. అందుకని గొప్ప విశ్వాసిగా, మంచి నీతిపరుడిగా తీర్చబడ్డాడు. నీతి అంటే ఒక క్రమమైన జీవితమేనండి, మరొకటేం కాదు. నీలో క్రమం లేకుండా అక్రమం నీలో చోటు చేసుకున్నట్లయితే అది నీతి ఎలా అవుతుంది? కాబట్టి నీతిలో క్రమం ఉంది, పరిశుద్ధతలో క్రమం ఉంది, భక్తిలో దేవుని ఆరాధించే శక్తి ఉందని నేను మీకు తెలియచేస్తున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు వాగ్దానంగానే ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ఆయన లోకానికి వచ్చి ఆయన మన మధ్య నివసించాడండి. మన కొరకు శ్రమను పొందాడు, మన కొరకు హింసను పొందాడు, మన కొరకు శిలువలో వేలాడాడు. ఎందుకంటే ఆయన మన కొరకు వాగ్దానం చేయబడ్డాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై, నిరీక్షణ కలిగి ఉన్నావా? నిరీక్షణ అనగా ఏంటి? ఎదురు చూడటం అన్నమాట. ఒక చోటికి వెళుతున్నావు, బస్సు, కారు ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, లేకపోతే విమానం ఎక్కాలి. అది వచ్చేంత వరకు అది వస్తుందనేటటువంటి విశ్వాసంతోనే, నిరీక్షణతోనే అక్కడ ఉంటావు. టికెట్ కొనుక్కుంటా, ఎదురు చూస్తా, వచ్చినప్పుడు ఎక్కేస్తా. మరి ఒక బస్సు కొరకు, ఒక ట్రైన్ కొరకు, ఒక విమానం కొరకు నీకు అలాంటి నిరీక్షణ ఉంది. కానీ దేవుని యొక్క రాజ్యము కొరకు కానీ, దేవుని యొద్దకు వెళ్ళటానికి కానీ నీకే విధమైన నిరీక్షణ లేకుండా నీవు ఎలా జీవిస్తున్నావు అంటే అయోమయమైన జీవితంలో జీవిస్తున్నావు. నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, దేవుని యందు భయభక్తులు లేదు, ఒక ప్రార్థనా జీవితం లేదు. ఎలా జీవిస్తున్నావు? కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. మన విశ్వాసంలో నిశ్చలత ఉండాలండి, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి, మన ఆరాధనలో పరిశుద్ధత ఉండాలి, మనం ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నీ కొరకు ఏం చేయబోతున్నాడు, నీ కొరకు ఏం చేశాడు, సర్వమానవాళి కొరకు ఆయన ఏం చేశాడు గుర్తిస్తే నీవు ఆయన విడిచిపెట్టు, ఆయన మర్చిపోం. మన ఇష్టానుసారంగా జీవించడానికి మనము ఉండం, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం ముందుకు వస్తాం అన్నమాట. ఈ కంటి దినాలలో నువ్వెలా ముందుకు వస్తున్నావు, నువ్వెలా జీవిస్తున్నావు, నీ జీవితంలో ఎలా ఉంది? నిరీక్షణ ఉందా, విశ్వాసం ఉందా, ప్రార్థనా జీవితం ఉందా, విధేయత ఉందా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉందా? అసలు నీవు ఏం ఒప్పుకున్నావో అది నీలో ఉందా?
నీవు యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పుడు ఏ ఒప్పుకున్నావు? బాప్తిసం పొందేటప్పుడు ఏ ఒప్పుకున్నావు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏ ఒప్పుకున్నావు? లేదా నీవు వ్యాధిలో సమస్యలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నీవేమి ఒప్పుకున్నావో నీ ఒప్పుకునే దానిని నీవు దాన్ని నెరవేరుస్తున్నావా? చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు కానుకిస్తామనో లేకపోతే మొక్కుబడి చేసుకుంటారు. కానీ అది తీరిపోయాక కనీసం ఆ మొక్కుబడి చెల్లించరు, దేవుని మందిరానికి కూడా రారు. అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తామంటే భయభక్తులు లేనందువలనే, నిరీక్షణ లేనందువలనే. కాబట్టి మన అవసరాలు తీరిపోయాయి కాబట్టి మనం ఇష్టం అన్నట్లుగా జీవిస్తాం. మనకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటే ఆయన రేపేం చేస్తాడో తెలుసా? ఈ యొక్క అంత్య దినాలలో నీ నిరీక్షణ ఎలా ఉంది, నీ స్వాస్థ్యం ఎలా ఉంది, నీ పట్టుదల ఎలా ఉంది? కాబట్టి ఆయన నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. కాబట్టి నీ నిరీక్షణ గురించి అడుగుతున్నాడు. నేను చెప్పాను కదా, ప్రయాణానికి నీవు బస్సునో లేకపోతే విమానాన్నో ఒక రైలును ఎన్నుకుంటావు. అది వచ్చేదాకా గంట ఆలస్యమైనా కానీ 2 గంటల ఆలస్యమైనా కానీ ఎదురు చూస్తావు. టికెట్ కొనుక్కుంటావా లేదా? మరి అలాగనే నీ నిరీక్షణ విషయమై నీకు టికెట్ ఉందా, అనుమతి ఉందా? కాబట్టి ఇక్కడ నీ నిరీక్షణ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని నమ్మినట్లయితే, దేవుని వాగ్దానాన్ని నమ్మినట్లయితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నీవు నమ్మినట్లయితే, మరే నీవు నిరీక్షణ విషయంలో నీవు ఒప్పుకున్నదంతా కూడా చేస్తావు. నీవు దేవుని యొక్క సన్నిధికి క్రమంగా వస్తావు. నీవు దేవునికి ఇవ్వవలసిన దశమ భాగాలు క్రమంగా ఇస్తావు. దేవునికి మహిమ కలిగే సాక్ష్యాలు కూడా నమ్మకంగానే చెప్తావు. దేవుని కొరకు చేయవలసిన ప్రతి కార్యాన్ని కూడా నమ్మకంగానే చేస్తావు. ఎందుకంటే నేను ఈ కార్యాన్ని దేవుని కొరకు చేస్తున్నాను, ఇది నేను ఒప్పుకున్నాను కాబట్టి ఇది చేస్తే నాకు నా ప్రభు నన్ను దీవిస్తాడు, ప్రతిఫలం నాకు ప్రభు ఇస్తాడు అనే ఒక నిరీక్షణ నీకుంటే నీవు దానిని పట్టుకొని ఖచ్చితంగా చేస్తావు అన్నమాట. నీకు ఆ నిరీక్షణ లేకపోతే నువ్వేం చేయవు. ప్రభు కార్యాలలో నీ తప్పుకుంటావు. మరి ప్రభు పనిలో నీవు ఒప్పుకున్నది చేయవు. కాబట్టి అందుకనే ఆయన నమ్మదగిన వాడు. నిరీక్షణ విషయంలో మనము ఒప్పుకునే దానిని నిశ్చలముగా చేయాలి. 4వదిగా చూసినట్లయితే మేలైన దానిని చేపట్టండి. చూడండి, మొదటి దశలోనిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనంలో ఏంటంటే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా ఏదో బ్లైండ్గా గుడ్డిగా నమ్మమని చెప్పట్లా. దేవుడిని గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు, రక్షణ గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. ఎందుకంటే యెషయా ప్రవచిస్తున్నాడు, పురాతన మార్గముల గురించి ఆలోచించండి, మేలు కలుగు మార్గం ఏదో విచారించండి, అడిగి అందులో నడుచుకోమని చెప్తుంది. కాబట్టి గుడ్డిగా నమ్మమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు, దేవుని వాక్యం అలా చెప్పలేదు. సమస్తమును పరీక్షించి నీకు పరిశుద్ధత కలిగేది ఎక్కడో, నీకు రక్షణ కలిగేది ఎక్కడో, నీకు పరలోకము కలిగేది ఏ విధంగా, లేకపోతే నీకు మేలు కలిగేది ఏ విధంగా, లేకపోతే నీకు స్వస్థత కలిగేది, నీకు సహాయం కలిగేది ఏ విధంగా, అంతా కూడా పరీక్షించాకే మేలైన దానిని చేపట్టుకోమని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మేలైనది ప్రభు మార్గమే, ప్రభు వాగ్దానాలే. కాబట్టి మేలైన దానినే మీరు చేపట్టండి. ఎందుకు కీడులోనికి వెళతారు? ఎందుకు నరకంలోనికి వెళతారు? ఎందుకు మరణాన్ని స్నేహిస్తారు? ఎందుకు అపవాదిని నమ్ముకుంటారు? అబద్ధాన్ని నమ్ముకుంటారు, అసత్యాన్ని నమ్ముకుంటారు. కాబట్టి సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రాణాన్ని దాచుకోలేదండి. ప్రాణభయం ఆయనకు లేదు. కాబట్టి ఆయన మానవ రక్షణార్థమై తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు, బలియాగము గావించాడు. కాబట్టి అందుకనే నీవు పరీక్షించి, ఎందుకంటే తోమకి అవిశ్వాసం ఉంది, ఆయన గాయంలో ఏలు పెట్టి నమ్మి తన సందేహాన్ని తీర్చుకొని ఈయన ప్రభువే, ఈయన రక్షకుడే, నా ప్రభువే అని అంగీకరించి ఆయనకి నిజమైన శిష్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మన భారతదేశంలోనే మరి ఆ యొక్క మద్రాసు పట్టణంలోనే మరి ప్రభు కొరకు మరణించాడండి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మూర్ఖుడైన వ్యక్తి ఆయనను బళ్ళెముతో పొడిచి చంపేశాడు. కాబట్టి ప్రియులరా, ప్రభు కొరకు నువ్వు ప్రాణమునైనా ఇవ్వు. కాబట్టి నీవు మేలైన దానిని చేపట్టు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు మేలు చేయవాడు. ఆయన మేలు చేస్తూ సంచరిస్తున్నాడు, ఆయన మేలు చేస్తూ నిన్ను పలకరిస్తున్నాడు. కాబట్టి నీవు ఆయన కలిగి ఉండు. ఈ అంత్య దినాలలో నీవు ఆ మేలు పొందుకోకుండా, మరి ఆయన వాగ్దానాలను నమ్మకుండా, మరి నిన్ను
తప్పుదారి పట్టించేది ఎవరంటే సాతానుడు. సాతాను మరి లోకము నీవు విడిచిపెట్టు, ప్రభుని నీవు వెంబడించు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమమూర్తి అయిన మా తండ్రి, దయగల మా ప్రభువా, మరి ఈ యొక్క అంత్య దినాలలో అపవాది మరి ఎవరిని తప్పు మార్గంలో నడిపించకుండా తండ్రి ప్రభనన మంచి శ్వాసములో నడవటానికి, నీ నామాన్ని కలిగి ఉండటానికి, నీ వాక్యాన్ని కలిగి ఉండటానికి, మంచి నిరీక్షణ కలిగి ఉండటానికి, మేలైన దానిని చేపట్టి ఆ ప్రకారంగా ముందుకు సాగటానికి నేను ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కొక్క బిడ్డను కూడా ఎంతో దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులరా, మీకేదైనా ప్రార్థనా సహాయం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మరి ఈ కార్యక్రమంలో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. సంప్రదించవలసిన అడ్రస్ రెవరెండ్ డాక్టర్ డి జోసెఫ్ గారు, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హాల్, డోర్ నెంబర్ 6-130, పిహెచ్సి ప్రక్కన, ముదినేపల్లి, పిన్ కోడ్ 521325, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 8985464092.